ఓం శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి మాసము 14వ తేదీ శనివారం సాయంకాలం పూట 4 గంటల నుంచి కూడా శని త్రయోదశి నడుస్తోంది. అంటే శని త్రయోదశి ప్రారంభం జరుగుతోంది. ఆ రోజున శని ప్రదోష వ్రతము అని ఎవరైతే గనక ఏలినాటి శనిగ్రహ దోషాలని అనగా కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీరు ఏలినాటి శని దోషాన్ని, అట్లాగే సింహరాశి వారు అష్టమ శనిగ్రహ దోషాన్ని, అర్ధాష్టమ శనిగ్రహ దోషాన్ని ఎవరైతే ధనుస్సు రాశి వారు అనుభవిస్తున్నారో, కన్యారాశి వారు కంటక వేధా శనిగ్రహ దోషాన్ని అనుభవిస్తున్నారో వీరందరూ కూడా తప్పకుండా ఆ రోజు శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందటానికి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన యొక్క గ్రహ స్తోత్రాన్ని చదువుకుంటూ మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఆ రోజున సాయంత్రం ప్రదోషకాలంలో ఎవరైతే గోత్రనామాదులు మాకు రిజిస్టర్ చేసుకుంటారో వారందరి యొక్క యోగక్షేమాల కోసము, ముఖ్యంగా ఆరోగ్యము, వారి యొక్క విద్యాభ్యాసము, ఎవరైతే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అవస్థలు పడుతున్నారో, అట్లాగే భార్యాభర్తల మధ్య ఎడతెగనటువంటి కష్ట నష్టాలు ఎదురవుతున్నాయో, ఎవరికైతే మృత్యుదోషాలతో అనుభవిస్తున్నారో వారందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇష్టకామితార్థ సిద్ధి కోసము, శనీశ్వరుని యొక్క అనుగ్రహం కోసము నా యొక్క ఆధ్వర్యంలో నా చేత బ్రాహ్మణుల చేత కూడా ఈ యొక్క శనిగ్రహ మూల వేదమంత్ర జపము జరుగుతుంది. దాదాపుగా 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో కూడా అదే సమయంలో ఈశ్వరుడికి శనిగ్రహ వేదమంత్రంతో ప్రదోషకాలంలో విశేషమైనటువంటి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క దోషాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. తప్పకుండా వారందరికీ కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహము, ఈశ్వరానుగ్రహం కలుగుతుందని తప్పకుండా కూడా మీరందరూ నమ్మి చేయించుకోవచ్చు. ఓం శం శనైశ్చరాయ నమః.